ప్రజలకున్న సమస్యల గురించి అడిగితే సస్పెండ్ చేస్తారా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. ఆయనే రాఘవ్ చండా. ఈ రాఘవ్ చండా అనే ఒక వ్యక్తి ప్రజల వైపు నిలబడి ప్రజల గురించి పోరాడి ప్రజల గురించి ఈ రోజు గవర్నమెంట్ ని ప్రశ్నించాడు. అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అసలు ఈ వ్యక్తిని ఎందుకు సస్పెండ్ చేశారు? ఇంతకీ రాఘవ్ చండా గారు అసలు ఏం ప్రశ్నించాడు ఇప్పుడు తెలుసుకుందాం. మన మొబైల్ కి రీఛార్జ్ ప్యాక్ అనేది మంత్లీ 350 అయితే పొలిటీషియన్స్ మాత్రం మంత్లీ 9000 అనలైజ్ ఎలా వెళ్తుంది? మనం రేషన్ తీసుకోవాలంటే ఫింగర్ ప్రింట్ కావాలి, లేదంటే దాని తర్వాత గవర్నమెంట్ పథకాలు తీసుకోవాలంటే ఫింగర్ ప్రింట్ కావాలి, ఇంకా మనం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ యాక్సెస్ తీసుకోవాలన్నా కూడా ఫింగర్ ప్రింట్ కావాలి. మనం ఓటేసేటప్పుడు ఎందుకు ఫింగర్ ప్రింట్ లేదు అని ప్రశ్నించాడు అనమాట. ఫోన్ లో రీఛార్జ్ అయిపోతే అవుట్ గోయింగ్ కట్ అవ్వాలి కానీ ఇన్కమింగ్ ఎలా కట్ అవుతుందని క్వశ్చన్ చేశారు. ఏదైనా ఒక కారు కొన్నప్పుడు మనం రోడ్ ట్యాక్స్, ఫ్యూల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అని కట్టిన తర్వాత కూడా ఎందుకు మళ్ళీ టోల్ గేట్ కట్టాలి అని క్వశ్చన్ చేశారు అనమాట. సో ఇలాంటి ఎన్నో విషయాలు ఇంకా రాఘవ్ చండా గారు అసెంబ్లీలో డిస్కస్ చేశారనమాట. వాటన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పలేక ఫైనల్ గా తనైతే సస్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో జియోపాలిటిక్స్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్.